అరండల్పేట బ్రాడీపేట షాప్ ఓనర్స్ అండ్ షాప్ కీపర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్ బెల్లంకొండ శ్రీనివాస్ కార్తిక్ మాట్లాడారు. గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ విషయంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే విధంగా ముందుకు వెళ్తున్నారు. గత 70 సంవత్సరాలుగా గుంటూరు నగరంలో శంకర్ విలాస్ ప్రాంతానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నూతన ఫ్లైఓవర్ విషయంలో కోర్టు ఆదేశాలను సైతం పెమ్మసాని చంద్రశేఖర్ లెక్క చేయటం లేదు. జిల్లా అధికారులు కూడా కోర్టు ఆదేశాలను పక్కన పెట్టి ఫ్లైఓవర్ నిర్మాణానికి ముందుకు వెళ్తున్నారు. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణానికి ముందు ఆర్యూబీ సర్వీస్ రోడ్డు నిర్మించాలని మొదటి నుండి డిమాండ్ చేస్తున్నాం. పాత డిజైన్ ప్రకారమే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చెప్పారు. 58లో కట్టిన ఈ శంకర్ విలాస్ బ్రిడ్జి ఇప్పటికి 70 సంవత్సరాలు పనిచేసింది అని చెబుతూ పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా దానిని పడగొట్టి కొత్తది కడతాము అనని, అది 4 వరుసలతో కడతాము బ్రిడ్జ్ అని పెమ్మసాని గారు అనౌన్స్ చేయటము, దానికి అనుగుణంగానే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాము అని చెప్పి 120 అడుగుల వెడల్పు చేసి బ్రిడ్జి కట్టిన తర్వాత సర్వీస్ రోడ్స్ 20 అడుగులు ఉండేలాగా మేము కడతాము అని అన్నారు. పెరుగుతున్న ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకోవటమే కాకుండా దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్న వ్యాపారస్తులేంటి, ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ ఏంటి, ఈ 70-80 ఏళ్లలో ఎలా జరిగింది అనేది కూడా గమనించి ఈ సెంటర్ని డెవలప్మెంట్ని బతికించేలాగా చేయవలసింది ఏంటంటే, ఒక ఫ్లైఓవర్ హిందూ కాలేజ్ సెంటర్ నుంచి మన లాడ్జ్ సెంటర్ వరకు ఫ్లైఓవర్ వేసుకొని కింద గనక ఇప్పుడున్న బ్రిడ్జికి 2 వైపులా అండర్ బ్రిడ్జ్ ఆర్యూబీ గనక ఇచ్చేట్లయితే ఈ సెంటర్ని కదిలీకుండా వాళ్ళు కొత్తగా కడుతున్న 4 లైన్స్ ఫ్లైఓవర్ వస్తుంది, కింద ఒక 4 లైన్స్ ఉంటుంది కాబట్టి 8 లైన్స్ ఉంటుంది. 8 లైన్స్ ఉన్నప్పుడు ఈ సెంటర్ని వైడనింగ్ చేసే అవసరం కూడా రాదు. పైగా 98 కోట్లే వచ్చినాయి కాబట్టి దీనికి పరిష్కారం. కడుతున్న బ్రిడ్జి తప్పు. పైగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు అన్నట్లు మన వాళ్ళు ఇది చేశారు, కానీ వ్యతిరేకించట్లేదండి. స్థలాలు ఇవ్వటానికి అందరూ ఇష్టపడ్డారు. కానీ కావాల్సింది ఏంటంటే యాక్ట్ 2013 కింద మా అందరికీ కాంపెన్సేషన్ పే చేసి మాకు రీహాబిలిటేషన్ ప్రొవైడ్ చేసి ఈ బ్రిడ్జి కట్టుకోవాలి. కోర్టు అలా క్లియర్గా అందరికీ ఆర్డర్ ఇచ్చినా కూడా కోర్టు ఆర్డర్ని ధిక్కరించి బ్రిడ్జి పనులు మొదలేస్తున్నారు. వైడనింగ్ చేసి కాలువలు కట్టి ఎలక్ట్రిసిటీ ఇది డెవలప్ చేసి పూర్తిగా కాంపెన్సేషన్ పే చేసి ఈ బిల్డింగ్ ఓనర్స్ కన్సెంట్ తీసుకున్న తర్వాత మాత్రమే మొదలయ్యాల్సిన ఆ చర్యల్ని వీళ్ళు ఇవాళే అనవసరంగా తొందరపాటుగా మొదలేస్తున్నారు. ఇక్కడ కావాల్సింది తొందరపాటు కాదండి, ఆలోచన ఉండాలి. ప్రజల అవసరాలు ఏంటనే దృష్టిలో పెట్టుకోవాలి. ఎన్నో జిల్లాల నుంచి గుంటూరుకి వచ్చే ప్రజలందరూ ఈ బ్రిడ్జి వాడుతున్నారు. వీళ్ళేదో అరండల్పేట బ్రాడీపేట ఇష్యూ కాదండి, ఇది గుంటూరులో పుట్టి పెరిగిన గుంటూరుకి వచ్చే ప్రతి పబ్లిక్కి ఇది సంబంధించినదే. కాబట్టి దూరదృష్టితో ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారని గమనించి తరపున మాట్లాడుతున్నామండి. మేము కూడా ప్రజల్లో భాగమే. ముందుగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినందుకు. నా పేరు కార్తిక్ గొల్లా అండి. మేము కూడా ఇక్కడ తోటి వ్యాపారస్తులమే. ఇప్పుడు ఈ సెంటరు ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడితే కానీ ఈ స్టేజ్కి వచ్చింది. అందులో మా భాగస్వామ్యం కూడా ఉంది. ఇప్పుడు రోజు మేము టీవీల్లో చూస్తున్నాము, పెమ్మసాని గారి కార్యక్రమాలని కార్యాచరణని హర్షిస్తూ చాలామంది బైట్స్ పెడుతున్నారు. కరెక్టే, వాళ్ళు ఈ రోడ్డు మీద తిరిగేది 5 నిమిషాలు మాత్రమే. మేము పొద్దున్న 9 నుంచి రాత్రి 10 వరకు ఈ రోడ్డు మీదే ఉండి వ్యాపారస్తులుగా మేము మా మనుగడని సాధిస్తున్నాం కదా. ఇక్కడ సాధక బాధకాలు ఏంటో మాకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ మా తోటి వ్యాపారస్తులు కూడా ఎవరూ బ్రిడ్జికి డెవలప్మెంట్కి వ్యతిరేకం కాదండి. కాకపోతే ఇప్పుడు మీరే మీ ప్రెస్ మీడియాస్లో ఎన్నో వచ్చినాయి. వైజాగ్లో 200 కోట్ల రూపాయల బాండ్స్ రద్దు చేశారు. అట్లాగే మన నెహ్రూ నగర్లో కూడా నిరసన తెలియజేశారు, రోడ్డు బంద్ చేసి బాండ్స్ ఇవ్వలేదని చెప్పి. ఇట్లా చాలా అపోహలు ఉండడం వల్ల బాండ్స్ని మేము తిరస్కరిస్తూ హైకోర్టుకి వెళ్ళాం రెమ్యూనరేషన్ కోసం. హైకోర్టు కూడా మాకు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని 2013 యాక్ట్ ప్రకారం వీళ్ళకి రావాల్సిన కాంపెన్సేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళకి ఇచ్చి వీళ్ళ ల్యాండ్ తీసుకోండి అని. అప్పటికి మేము ఇవ్వకపోతే మేము కోర్టును ధిక్కరించినట్టు. మేము ఎక్కడ ధిక్కరించట్లా, ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం. దాని ప్రకారంగా మా దగ్గర ల్యాండ్ పూల్ చేసుకొని కోర్టు ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చింది. వీళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ కానీ టెనెంట్స్కి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ ఏదన్నా ఉంటే యాక్ట్ ప్రకారం చేసి తీసేసుకోండి అని. మేము అప్పటికి అది ఇనిషియేట్ చేయలేదు. మేము ఇనిషియేట్ చేశాక మేము వ్యతిరేకిస్తే
అప్పుడు మేము వైలేట్ చేసినట్టు అప్పుడు మా లాభాన్ని మీకు ప్రొజెక్ట్ అవుతుంది. ఇక్కడ అదేం జరగలేదుగా ఇప్పటిదాకా. ఇప్పుడు 2009 నుంచి మేము మార్కింగ్స్ చూస్తున్నాము. ఇప్పటికీ ఒక 4-5 సార్లు మార్కింగ్స్ పెట్టారు. అప్పుడు 120 ఫీట్ రోడ్, 1920 నుంచి వీళ్ళు 120 ఫీట్ రోడ్ అంటున్నారు. అప్పుడు 120, ఇప్పుడు 120. ఈ జరిగిన 4-5 మార్కింగుల్లో కూడా చాలా తేడాలు ఉన్నాయి. ప్రతిసారి షాపుల లోపలికి వస్తూనే ఉన్నాయి మార్కింగ్స్. మరి ఎక్కడ డివేట్ చేస్తున్నారు, ఎందుకు ఇంత మార్కింగ్స్ తేడా వస్తుంది అనేది అధికారులకి, ఉన్నతాధికారులకి తెలియాలి. అవన్నీ అడ్రస్ అవ్వాలనిగా మేము కోర్టుకు వెళ్ళాం. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ వీళ్ళు సరిగ్గా మాకు సొల్యూషన్ ఇవ్వట్లేదు కాబట్టి కోర్టులో అయితే న్యాయం జరుగుతుందని చెప్పి కోర్టుకు వెళ్ళాం. అంతేగాని ఇక్కడ స్వలాభం అనేది ఏం లేదండి. స్వలాభం అంటే దానికి మాకు ఏదైతే యాక్ట్ ప్రకారం రావాలో అది మాకు కోర్టు ఇస్తుంది కదా, రూల్లో ఉంది అది. ఇంకా అంతకన్నా మేము ఏం ఎక్స్పెక్ట్ చేయట్లే. డిస్ట్రక్షన్ జరిగి